హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంశులు వ్లాగ్స్. ఇలా చెప్పి చాలా రోజులైంది. ఏమంటే కొంచెం బిజీగా ఉండేసి ఈ మధ్య వీడియోస్ అసలు అప్లోడ్ చేయడం లేదండి. నేనైతే ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియో పెట్టాలనుకున్నాను. అదైతే నేను మన కమ్యూనిటీ పోస్ట్లో రివీల్ చేశాను కదా, నాకు మళ్ళీ బాబు పుట్టాడనేసి. సో తనకి మంత్లీ బేబీ ఫోటోషూట్స్ ఇంట్లోనే తీస్తానన్నమాట నేను. అది సింపుల్గా ఎలా తీయచ్చు ఏంటి అనేది ఒక చిన్న థీమ్ చేశాను అనమాట. సెకండ్ మంత్ ఫోటోషూట్ అది మీకు నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఈసారి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దామనేసి ఫస్ట్ మంత్ చాలా సింపుల్గా అయిపోయింది. మామిడి పళ్ళ కాలం అనేసి మామిడి పళ్ళతో 1 అని సెట్ చేశాను. బట్ ఈ మంత్ కొంచెం డిఫరెంట్గా చేయాలనేసి నేనైతే ప్లాన్ చేశాను అనమాట. ఇలా నా దగ్గర ఉన్న మామూలుగా ఒక క్లాత్, పింక్ కలర్ క్లాత్, అవి 2 విసనకర్రలాగా ఉండేవి తెప్పించుకున్నాను నెమలి కళ్ళతో. ఒకటి వైట్ క్లాత్ పంచ ఉంటుంది కదా, ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి శూలం, అర్థమైపోయింది కదా. ఆ శూలంతో నేను అది ఒక న్యూస్ పేపర్స్తో అలా తయారు చేసి గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్తో దాన్ని కొంచెం అలా ర్యాప్ చేసి అలా చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఈ వైట్ కలర్ క్లాత్ని నీట్గా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు మన దగ్గర ఐటమ్స్ ఉన్నాయి కదా, అవే నెమలి విసనకర్రలాగా ఉండేవి. నేనైతే యాక్చువల్గా నెమలి కలే తెప్పిద్దాం అనుకున్నాను. ముందు రోజు అనుకోలేదు, సడన్గా అప్పటికప్పుడు అయిందని నాకు దొరకలేదు. సో అవి తెప్పించుకున్నాను. ఇలా పింక్ కలర్ వెల్వెట్ క్లాత్ ఒకటి నా దగ్గర ఉండింది. సో దాన్ని నెమలి బాడీ లాగా అలా సెట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో అందుకని సెకండ్ మంత్ని 2 లాగా పెట్టాను అనమాట, అలా ర్యాప్ చేసి. ఇంకా ప్లస్ నెమలి అంటే మనకి పికాక్ లాగా ఉంటుంది అనేసి నేను మళ్ళీ కింద 2కి కిందన ఒక అది నెమలికల్ విసనకర్ర ఉంటుంది కదా, దాంతో అలా సెట్ చేశాను అనమాట. ఇంకా ఈ త్రిశూలం వచ్చేసి నేను చెప్పాను కదా, ఫస్ట్ న్యూస్ పేపర్తో అయితే ర్యాప్ చేసి, తర్వాత ఒక కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, మనకి పత్రికలు ఉంటాయి కదా, అవి వెడ్డింగ్ కార్డ్స్, వాటితో ఆ షేప్ కట్ చేసి అలా ప్లాస్టర్ ప్లస్ గమ్తో యూజ్ చేసి అలా చేశాను. అది చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ తీయలేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం స్పేస్ వదిలే కదా, అక్కడ మనమైతే బేబీని పడుకోబెట్టచ్చు. మా బాబుని అక్కడ పడుకోబెట్టేసి అలా చేతికి త్రిశూలం ఇచ్చాను. బట్ తను బాగా పట్టుకున్నాడు, కొద్దిసేపు అయితే ఏడ్చాడు అనమాట. యాక్చువల్గా స్నానం చేపిస్తానే కాసేపు నిద్రపోతే బాగా యాక్టివ్గా ఉంటాడు. బట్ ఆ రోజు కొంచెం అన్సపోర్టెడ్గా ఉన్నాడు. అందుకు అది డ్రెస్ వచ్చేసి మామూలుగా కృష్ణుడి డ్రెస్ దొరుకుతుంది కదా, ఆ డ్రెస్ అయినా మనం వేర్ చేయొచ్చు. అలా సింపుల్గా నేను హెవీగా వేస్తే గుచ్చుకుంటుంది అనేసి అలా అది ధోతి సెట్ అయ్యి వచ్చింది. ఒకటి పైన టాప్ చున్నీలాగా వచ్చిందనమాట, అది పై పంచలాగా, అది వేసి కింద ఒక బెల్ట్ లాగా వచ్చింది నడుముకి, అది పెట్టాను. ఇంకా అదొక త్రిశూలం చేతికి ఇచ్చాను. రుద్రాక్షమాల ఉంటే అది వేసాను అనమాట. ఇలా డెకరేట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.